ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఆదివారం రోజు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ పరిమితి ముగియడంతో పురపాలక సంఘ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, సిబ్బంది, అధికారులు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైస్ చైర్పర్సన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల కొరతకు నిరంతరం పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధిగా తమ వంతు బాధ్యతలు నిర్వహించినట్లు వార్డు కౌన్సిలర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మా వంతుగా కృషి చేశామని తెలిపారు. ఆ 2 సంవత్సరాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ కూడా పుర ప్రముఖులు కానీ ఈ రోజు రోడ్ వైడనింగ్ చేయడానికి ఆత్మకూరు గ్రామ ప్రజలు మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా డెవలప్మెంట్ అవుతుంది కనుక దానికి మేము ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి ఈరోజు సపోర్ట్ చేసిండ్రు. వారు కూడా చాలా మంది ఒకరిద్దరు మాత్రమే మా మీద కంపల్సరీగా వీళ్ళు ఏదో డెవలప్మెంట్ ఆపాలి, వీళ్ళను డెవలప్ చేయనేయకూడదు. ఆత్మకూరు ఇంతకు ముందు మేజర్ గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉండినో అదే విధంగానే ఉంటే రేపు మాది నడుస్తుందనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఎన్నో అడ్డంకులు ఇబ్బంది క్రియేట్ చేసిండ్రు. అదే విధంగా హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిండ్రు. హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా ఈడ ఉండే కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అప్పుడు ఉండే యాస్మిన్ బాషా మేడం గారు, కలెక్టర్ గారు, దానికి మించిన రామ్మోహన్ అన్న గారి ధైర్యం, మమ్మల్ని మీరు ఏమన్నా చేయండి, మీరు అనుకున్న పని కంపల్సరీగా సాధించండి. ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక గత సంవత్సరాల నుండి రోడ్డు వైడింగ్ మా కౌన్సిలర్ సహకారంతో రోడ్డు వైడింగ్ చేసినాము. మున్సిపల్ జనరల్ ఫండ్ తో 2 కోట్లతో రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం కూడా చేపట్టినాము. EFIDC నిధులతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో 5 కోట్ల నిధులతో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా మున్సిపల్ జనరల్ ఫండ్ తో SC ST వార్డులలో కూడా ₹1 కోటి